హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో రేషన్ కార్డ్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో రేషన్ కార్డ్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అని జరిగింది, అండ్ లేని వాళ్ళకైతే ఇంకొక గుడ్ న్యూస్ అయితే రావడం అని జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడైతే తెలంగాణలో అంతా కలిసి 90 లక్షల రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరికైతే స్మార్ట్ కార్డ్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం అని జరుగుతుంది, అంటే లాంచ్ చేయడం అని జరుగుతుంది. సో ఈ కొత్త స్మార్ట్ కార్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే, దీనిపైన మీ ఇంట్లో ఎవరు మహిళ ఉన్నారో వాళ్ళ ఫోటో రావడం అని జరుగుతుంది, అండ్ క్యూఆర్ కోడ్ రావడం అనేది జరుగుతుంది. మీరు రేషన్ షాప్కి అయితే వెళ్ళేసి ఈ క్యూఆర్ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత అయితే మీ డీటెయిల్స్ అనేది అక్కడ చూపించడం అని జరుగుతుంది. సో ఇలాంటి స్మార్ట్ కార్డ్ అయితే గవర్నమెంట్ అయితే లాంచ్ చేయడానికి అయితే రెడీగా ఉంది. దీనికైతే వీళ్ళైతే ఇంకా ఫ్యూచర్స్ ఇంకా తీద్దామని అయితే వీళ్ళు చూస్తున్నారు, అండ్ అయితే ఫ్యూచర్స్ అయితే ఇంకా కొన్ని అప్డేట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. సో దానివల్ల అయితే ఇదైతే ఇంకా కొన్ని డీలే కావడం అని జరుగుతుంది టైం అనేది. సో ఇంకొకటి, ఎవరికైతే ఈ రేషన్ కార్డ్ అయితే లేదో వాళ్ళకైతే ఇవి మార్చి 1 నుంచి అయితే ఇస్తారని అయితే చెప్పారు కదా. సో అది గిట్ట డీలే కావడం అని జరుగుతుంది. సో అది ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డ్ వల్లనే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు పాత ఉన్నారో అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళకి ఒకటేసారి కలిపి అయితే వీళ్ళైతే లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు. సో దానివల్ల అయితే డీలే కావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ స్మార్ట్ కార్డు కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, సో దాని గురించి అయితే పెండింగ్ అయితే పడుతుంది. సో ఈ కాంట్రాక్ట్ ఓకే అయిన తర్వాత ఈ గవర్నమెంట్ అనేది వాళ్ళకైతే కాంట్రాక్ట్ ఇవ్వడం అని జరుగుతుంది. సో దాని తర్వాత అయితే ఈ కార్డ్స్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి అయితే ఎవరికైతే లేవో వాళ్ళకైతే అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గిట్ట ఇవ్వడానికైతే సిద్ధంగా అయితే వీళ్ళైతే ఉన్నారనేది ఈ పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం ఉంది. అండ్ ఈ కార్డ్ అనేది ఓన్లీ ఇంట్లో ఎవరైతే లేడీస్ పెద్ద ఉన్నారో వాళ్ళ ఫోటో అయితే ఈ కార్డ్ పైన రావడం అనేది జరుగుతుందంట. సో మిగతా డీటెయిల్స్ అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అనేది ఈ క్యూఆర్ కోడ్ ఉంది కదా, సో దాంట్లో అనేది మన డీటెయిల్స్ అయితే రావడం అని జరుగుతుందంట. సో మనం ఈ కార్డు వెళ్ళేసి డైరెక్ట్గా మనం రేషన్ కార్డులో ఈ స్కాన్ చేసేస్తే డైరెక్ట్గా మనకు అక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుందంట. సో అలాంటి ఫ్యూచర్స్ చాలా బయట సిటీస్లో ఉన్నాయి. సో దాని ప్రకారంగా ఈ తెలంగాణలో అయితే వీళ్ళు తెద్దామని అయితే అనుకుంటున్నారు. సో ఎవరైతే ఇంకో రేషన్ కార్డ్ అయితే లేరో వాళ్ళకైతే ఇంకొక డీలే అయితే కావడం అని జరుగుతుంది. సో మీరైతే ఎవరో అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే ఇంకా కొద్దిగా అయితే వెయిట్ చేయాల్సిందే. సో మీ గిట ఈ కొత్త స్మార్ట్ కార్డ్ అనేది రావడం అని జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికైతే డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే కొత్తవి పాతవి ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి టైం అనేది చాలా తీసుకుంటారు. సో దాని తర్వాత అయితే మనకి ఇది చేయడం అని జరుగుతుంది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే రేషన్ కార్డ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఉందో వాళ్ళైతే మీరైతే 31 మార్చ్ లోపలైతే మీరైతే ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా కలిసి. సో ఎవరైతే చేయించుకోలేరో మార్చ్ 31 తర్వాత అనేది మీ పేరు అనేది దీంట్లోకి వెళ్ళి డిలీట్ కావడం అనేది జరుగుతుంది. సో అలాంటి డిలీట్ అయిన పేర్ల తర్వాత అయితే ఈ గవర్నమెంట్ అనేది ఎవరైతే అప్లై ప్రజెంట్ ఇప్పుడు చేశారో వాళ్ళకైతే ఈ రేషన్ కార్డులు అయితే వాళ్ళకైతే ఇవ్వడం అని జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేరో మీరు ప్లీజ్ వెళ్ళేసి అయితే మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు మళ్ళొకసారి వెళ్ళేసి మీ సేవకి వెళ్ళేసి మీ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ కాకపోతే అక్కడ మీ ఆప్షన్ చూపిస్తుంది, గ్రీన్ కలర్ రెడ్ కలర్ 2 ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ రెడ్ కలర్ చూపిస్తే కానట్టు, గ్రీన్ కలర్ చూపిస్తే అయినట్టు. ఒకవేళ గ్రీన్ కలర్ చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు. సో అలా వెళ్ళైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత అయితే ఈ రేషన్ కార్డ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.